కంటెంట్ ఎలా చెప్పాలి? చెప్పడం ఎలా ఉండాలి అంటే, గదిలో తలుపేసుకొని మొగుడు పెళ్ళాలో, ప్రేయసి ప్రియులో శృంగారం చేసుకుంటూ ఉన్నారనుకుందాం. అది ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికీ తెలవదు. వాళ్ళు గది కూడా వేసుకున్నారు. తెలవద్దని వేసుకున్నారు. ఎవరికీ తెలీదు కూడా, తెలిసే అవకాశం ఉండదు. అవకాశం వాళ్ళివ్వరు. అందుకే గది వేసుకున్నారు. అట్లనే ఉదాహరణకు అమ్మాయిని అబ్బాయి శృంగారం చేస్తున్నాడు. అమ్మాయి అబ్బాయితో శృంగారంలో పాల్గొంటుంది. అది వాడు మాత్రమే ఆస్వాదిస్తాడు. ఆమె వాడికి మాత్రమే అందిస్తుంది. చూపర్లకు ఏ వినోదం ఉండదు. కనిపించదనమాట. అలా ఉంటది. కానీ చూపర్లకు కనువిందు చేయాలంటే ఏం చేయాలంటే, వాడు 10% ఆమెను అన్వయిస్తున్నాడు. ఆమె 5% ఆమె వానికి అవకాశం ఇస్తుంది. 5% వాడు ఆమెను అన్వయిస్తున్నాడు. అంటే 10%. మిగతా 90% ఆమె అవయవాలు, ఆమె శరీరము ఏవేవి ఉంటాయో ఒక స్త్రీలో పురుషుడు చూసేటివి, అవన్నీ వాడు ఆస్వాదించేటివి అన్నీ 90% ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఆమె నడుము, ఆ నడుము దగ్గర ఆ ప్రాంతము, బయట కట్టు, ఆ శరీర ఆకృతి ఉంటుంది కదా, తొడలు, మోకాళ్ళు, కాళ్ళు, ఇవన్నీ ఆమె కదలికలు. శృంగారంలో పాల్గొన్న కదలికలన్నీ 90% ఓపెన్గా చేసి చూపిస్తూ ఉంటారట మనకు తెలిసేలాగా. ఆమె వాడితో శృంగారం చేస్తున్నట్టు ఉంటుంది, వాడు ఆమెతో శృంగారం చేస్తున్నట్టు ఉంటుంది. కానీ అది 10%. అంటే ఆమె 5%, వాడు 5% చేసుకుంటూ ఉంటారు. ఆమె వాడిని, వాడు ఆమెను చేస్తూ ఉంటాడు. కానీ మిగతా 90% అన్నీ ఓపెన్గా అవుతూ ఉంటాయి ఆమె కదలికలు. ఆ శృంగారంలో జరిగే కదలికలు, ఆమె శరీరము, బూబ్స్, బ్లౌజు, ఒక పురుషుడు అనుభవించేటివి, ఆస్వాదించేటివి, చూడదగినవి అన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. 90%. అప్పుడు ప్రేక్షకుడు చూస్తారంట. ఆ విధంగా అంటే అది ఎట్లుంటుందంటే, వాళ్ళ అనుభవంలో పాల్గొంటూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా అవి కనిపిస్తున్నాయి మనకు అనిపిస్తుంది. కానీ కాదవి. మనకు కనిపించడానికే వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. చేసి వాళ్ళిద్దరూ శృంగారం చేస్తున్నట్టు, అనుభవించుకున్నట్టు మనకు చూపిస్తారనమాట. అప్పుడు వాళ్ళు అనుభవించుకునేది మనం చూస్తున్నట్టుగా మనకు భ్రమ కలుగుతూ ఉంటుంది. వాళ్ళు అనుభవించేది మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్ల. 2 ఉంటాయన్నమాట. 2 కనబడతాయి. ఇదన్నమాట కంటెంట్ చెప్పే విధానం. ఇది ఎలాంటిదంటే, ఇంటి తలుపులు తెరిచి పెట్టి, రాత్రి పెట్టి యజమాని బయటికెళ్ళిపోయిండు. అప్పుడు దొంగలు వచ్చి ఎలాగో తీసుకొని పోతారు. వచ్చే అవకాశం ఉంటది. కానీ దొంగలు రావద్దు, ఎందుకొచ్చిండ్రు, ఎవడొచ్చిండు, నా ఇంట్లోకి దొంగలు రావద్దు అని నువ్వు ఎంత లొల్లి పెట్టినా వాడు రాకుండా ఉండడు. ఎందుకంటే నువ్వే లేవు, తాళాలు తెరిచిపెట్టినవు. కాబట్టి దొంగ వస్తాడు, తీసుకొని పోతాడు, తీసుకునే అవకాశం ఉంటుంది, నువ్వు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి తీసుకొని పోయిండు. తర్వాత నువ్వు రావద్దు, ఎవడొచ్చిండు, దొంగ కంప్లైంట్ ఇస్తా, నా ఇంట్లోకి ఇట్లా వచ్చిండు, ఎవడో దొంగ దోసుకున్నాడు, నా ఇంట్లోకి దొంగలు రావద్దు, ఎన్ని అరిచినా వేస్ట్. ఎందుకంటే నువ్వే ఉంటలేవు, తలుపులు తెరిచిపెట్టావు, వాడొచ్చి తీసుకోపోతూ ఉంటాడా. ఇగో ఇట్లుంటుంది అనమాట. ఒక స్త్రీని పురుషుడు అనుభవిస్తూ, అది 10%. వాడు ఆమెను అనుభవిస్తున్నాడు, ఆమె అంతా అనుభవిస్తుంది. కానీ మిగతా 90% అవయవాలు, శరీరము అవన్నీ పురుషుడు అనుభవించేటివి, పురుషుడు చూసేటివి అన్నీ 90% ఓపెన్ అవుతాయి. మనకు కనిపిస్తూ ఉన్నాయి అవి. శృంగారంలో పాల్గొన్నప్పుడు స్త్రీ ఎలా అయితే కదులుతుందో ఆ కదలికలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. శరీరము, ఆకృతులు, అక్షోజాలు అని. అప్పుడు ఆడియన్స్ చూస్తారంట. అంటే వాళ్ళు అనుభవించుకుంటా ఉంటే ఎలా అనుభవిస్తారు అని చూస్తారంట. ఈ విధంగా చూస్తారు. అంతేగాని ఆ 90% బయటికి కనిపించకుండా, ప్రేక్షకులకు కనిపించనీయకుండా వాళ్ళిద్దరే శృంగారంలో పాల్గొంటే మనకేమొస్తది? చూసేవాడికి బోర్ కొడతది. వాడు దాన్ని పట్టుకున్నాడు, అది వాడిని ఉంచుకుంటుంది. మనకేమొస్తదని చూడం. ఇట్లా అనమాట. అంటే ఇంటికి తాళం పెట్టి ఒక అతను ఏం చేసిండు, ఇంట్లో ₹1,00,00,000 పెట్టిండు. కానీ ఇంటికి పకడ్బందీగా తాళం పెట్టిండు. గట్టిగా తాళం పెట్టాడు. ఎవ్వడు పోకుండా చేసిండు. సెక్యూరిటీ పెట్టిండు. ఇంకా ఎవడొస్తాడు ఇగ, అన్ని కోట్లుంటే ఏం లాభం? ఎవ్వడు రాకుండా ఉంటాడు. రాలేడు. రాకుండానే వాడు తాళం పెట్టిండు. ఇగో ఇలా చెప్పొద్దనమాట కంటెంట్. చెప్పకుండా మీరెలా చేయాలి? ఇంట్లో ₹1,00,00,000 పెట్టి తాళం ఓపెన్ చేసిండ్రు. మీరు యజమాని లేడు. అప్పుడు ఎవడైనా వస్తాడు కదా! నీరు వంపకు ప్రవహిస్తున్నట్టు ఎవడైనా వస్తాడు, దోచుకొని పోతాడు. ఎవరికైనా తెలుసు ఈడ కోట్ల డబ్బు ఉన్నదని. తీసుకొని పోతాడు. ఇగో ఇలా ఉండాలంటారు కంటెంట్. ఒక మాటలో చెప్పాలంటే, కొట్లాట కొడుతూ అంటే కొడుతూ అంతా కనబడుతున్నాడు, కొడుతున్నాడు. కానీ అందులో కొట్టుడు తక్కువ, దెబ్బలు పడడం ఎక్కువ ఉన్నది. అది ఆడదనమాట. ఆమెతో కొట్లాడుతుంటే ఆమెనే వీడిని కొడుతుంది. లేదా ఒక స్త్రీతో పురుషుడు కొట్లాడుతూ ఉన్నాడు. కానీ పేరుకి ఆమెను కొడతలేడు. కానీ ఆమెనే కొడుతుంది. వీడు కొట్టేటట్టు యాక్షన్ చేస్తాడు. దీనివల్ల ఏంది, ఆమెనే వీడిని కొడుతుంది. కానీ దీనివల్ల వానికి బాగా ఆమె స్పర్శ కలుగుతుంది. కొట్టినట్టు చేస్తూ ఆమెను అనుభవిస్తాడు. కొట్టినట్టు చేస్తూ ఆమె అనుభవాన్ని పొందుతాడు. ఆమె అనుభవం కలుగుతుంది. కాబట్టి కొట్టినట్టు నటిస్తాడు. వీడు కొడుతుంటే ఆమె కొడుతుంది. కానీ వీనికి పుష్కలంగా అనుభవం దొరుకుతుంది కదా, ఆమె అనుభవం దొరుకుతుంది కదా, ఆమె అనుభవించబడుతుంది, వీనికి అనుభవం దొరుకుతుంది. ఇదన్నట్టు ఇలా సీక్రెట్ కోడ్. ఇక ఇట్లుంటుందంట కంటెంట్ చెప్పడం అంటే. ఎలా ఉంటుందంటే కంటెంట్ చెప్పడము, అంతా అయిపోయిందట. ఓ అమ్మాయి అంతా అయిపోయి, నన్ను చూస్తున్నారు బాబాయ్, నన్ను చూస్తున్నారు అంటూ చీర అడ్డం పెట్టుకున్నట్టు చేస్తావు. నువ్వే ఇప్పేసినావు, మళ్ళీ నన్ను చూస్తున్నారు అంటే ఇప్పేసేటప్పుడు తెలియదా? అందరు నన్ను చూస్తున్నారు, మగాళ్ళు చూస్తున్నారు, అయ్యో అని సిగ్గుపడుతూ, ఇబ్బంది పడుతూ ఇలా పెట్టుకుంటూ ఉంది. అంటే నువ్వు కావాలని ఇప్పేసినావు, మళ్ళీ ఎరగనట్టే చీర అడ్డం పెట్టుకుంటాను ఇట్లా అన్నట్టు. ఓ మగాడు అంత ఇప్పేసాడు. సారీ మేడం ఏమనుకోద్దంటే ఏమన్నట్టు, నువ్వు కావాలనే ఇప్పేసి సారీ అంటే అయిపోద్దా? కనబడేది కనబడుతుంది, చూపించేది చూపిస్తున్నావు, చూసేది చూస్తున్నారు. పైకి సారీ మేడం అని బతిలాడితే ఏమన్నట్టు?
ఇగో సినిమాల్లో శృంగార సన్నివేశాలుగా ఇలాగే ఉంటారు. ఒక మగాడు స్త్రీతో శృంగారం చేస్తూ ఉంటే 10% వాళ్ళిద్దరు శృంగారం చేసుకున్నది ఉంటది. కానీ 90% ఒక అబ్బాయి ఏం చూడాలనుకుంటాడో, ఏం టచ్ చేయాలనుకుంటాడో, ఏం అనుభవించాలనుకుంటాడో అవన్నీ 90% మనకు కనిపిస్తా ఉంటాయి ప్రేక్షకులకు. అప్పుడు పురుషుడు చూస్తూ ఉంటాడు. వాటిని చూస్తూ ఉంటాడు. అతను శృంగారం చేస్తా ఉంటే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అప్పుడు బావుంటదనమాట. అంతేగాని ఈ 90% ఆమె అందాలు పూర్తిగా కనిపించకుండా, బయట తొలగినట్టు అవన్నీ కనిపించకుండా చేసి కేవలం వాళ్ళిద్దరు శృంగారం చేసుకున్నట్టు ఉంటే ప్రేక్షకుడికి రంజింపజేయడు. ఇంట్రెస్ట్‌గా ఉండదు. ఇగో ఇట్లా కంటెంట్ చెప్పే విధానం కూడా ఇలాగే ఉండాలి. ఇప్పుడు అందమైన జీవితం ఉంది. అందమైన జీవితంలో వాళ్ళు పరిష్కారం పేరుతో ఏమేమి మీ భర్త ఎట్లా చేస్తాడు, భార్య ఏమేమి చేసింది, ఇవన్నీ ఇల్లీగల్ అఫైర్స్ అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. చూసారా? ఇట్లాంటి ఈ ఇల్లీగల్ అఫైర్స్ చెప్పేది ఎక్కువ, పరిష్కారం తక్కువ. అలాగే నేరాలు ఘోరాల్లో కూడా అంతే. నేరాలు జరిగాయని చెప్తున్నారు కానీ ఎలా చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అనే సమాచారమే ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంది. అలా ఇప్పుడు సమరం పేజ్ ఉంది. సమరం పేజ్‌లో కూడా వాడేదో చెప్తాడు కదా! శృంగార చిట్కాలు, శృంగార సమస్యలు పరిష్కారం చెప్తాడు కానీ దాంట్లో శృంగార విషయాలే ఎక్కువ వాటి కోసమే చదువుతారు. పరిష్కారాల కోసం చదివేది ఒక 10% కూడా ఉండరు. కానీ శృంగార విషయాలు తెలుసుకోవడానికే 95% అందరూ చదువుతారు. 95% శృంగార విషయాలే తెలుస్తా ఉంటాయి. ఇగో కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలనమాట. విషయం అనేది 10% ఉంటుంది. 90% స్ప్రెడ్ అయితది. దాని గురించిన ఆసక్తి ఏదైతే ఉంటుందో అది స్ప్రెడ్ అయిద్ది. ఎందుకంటే అందరూ అదే కోరుకుంటారు. కానీ వారికి మాత్రం దాన్ని ఏదో పరిష్కరించినట్టు, తప్పు జరిగినట్టు, జరగానిది జరిగినట్టు వాడు చెప్తా ఉంటాడు. జరగానిది జరిగినట్టు ఆ పేపర్‌లో ఏస్తారు. జరగానిది ఏదో జరిగినట్టు వీడు చదువుతాడు. కానీ 90% వీడు కూడా చదివేవాడు కూడా అలాంటి వాడే, చెప్పేవాడు కూడా అలాంటి వాడే. అందుకోసమే చెప్తారనమాట. అంటే అందరూ బాపనోళ్ళే. కానీ కోళ్ళన్నీ మాయమైతాయి. రోజు షెడ్‌లో ఉన్న కోళ్ళన్నీ మాయమైతాయి. కానీ అందరూ బాపనోళ్ళే. తినేటోడు ఎవ్వడు లేడాడ. అందరూ బాపనోళ్ళలానే ఉన్నారు. కానీ షెడ్‌లో కోళ్ళన్నీ మాయమైతా ఉన్నాయి. చూసారా? ఇదనమాట కంటెంట్ చెప్పే విధానం. అలాగే ప్రేక్షకుడు కూడా అలాగే చదువుతాడు. చెప్పడం కూడా ఇలాగే చెప్తారు.